మౌనంగా ఉన్నావేంటి లవ్లీ? ఇలాంటి కష్ట సమయంలో ఎవరికైనా సహాయం చేస్తానని చెప్పి తప్పించుకోవటం మంచి పద్ధతి కాదు తెలుసా? నాకు తాళి కట్టిన మొగుడికి ఏదైనా జరిగిందంటే దానికి అంతటికి మీరే కారణం అవుతారు. ఇప్పుడే చెప్తున్నా. మీ ఆయనకి మేమేం కానివ్వం ఆర్తి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, మేం డబ్బులు రెడీ చేసుకుని అక్కడికి వస్తాం. అక్కయ్య పక్క తప్పుకో. నువ్వు ఇంత మంచిదాని అనుకోలేదు. ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నాను. నీకు తెలివి తక్కువైతే అవ్వచ్చు గాని నీకు మనసు మాత్రం చాలా ఎక్కువమ్మా. కానీ ఇంకొక విషయం చెప్పు, నువ్వు కూడా వాగ్దానం చేసి మాట తప్పవు కదా ఈ లవ్లీ లాగా? చెప్పాం కదా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, మేం డబ్బులు తీసుకుని అక్కడికి వస్తాం. వెళ్ళు. ఇదిగో తాళి కట్టిన మొగుడా, నీ ఆపరేషన్ కి డబ్బులు రెడీ అయ్యాయి. కమలా, నువ్వు అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? అంత అవసరం ఏమొచ్చింది ఆర్తికి అబద్ధాలు చెప్పడానికి? అసలు తనకి నిజం చెప్పకుండా నువ్వు లవ్లీ చెప్పిన అబద్ధానికి వంత పాడతావా? అన్ని డబ్బులు మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఇప్పుడు? వివేక్ రాజ్ జిందాబాద్, వివేక్ రాజ్ జిందాబాద్, వివేక్ రాజ్ జిందాబాద్. వెళ్ళి చూద్దాం పద. బావగారు లోపలికి రండి, లోపలికి రండి, లోపలికి రండి. ఈ రోజు మేం మీకు బంధువులాగా ఇక్కడికి రాలేదు, ప్రజల సేవకుల్లాగా ఇక్కడికి వచ్చాం. ఈసారి ఎలక్షన్స్ లో మాలతి కూడా పోటీ చేయబోతోంది. అక్కలారా, అన్నలారా, నేను మీకు విన్నవించుకునేది ఒక్కటే. మీరు మీ ఓట్లని డాన్స్ ఇండియా డాన్స్ పార్టీకి వెయ్యండి. మీరు మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే, దేశం అభివృద్ధి చెందాలి అనుకుంటే మీ ఓటు డాన్స్ ఇండియా డాన్స్ పార్టీకి కాదు, మీ ఓటుని మా పిడిగుద్దుల పార్టీకి వేయండి. వివేక్ రాజ్ జిందాబాద్. దేశాన్ని శక్తివంతులు నడిపితేనే బాగుంటుంది. ఆంగ్లేయుల్ని ఎదుర్కొన్నది ఎవరు? మా పిడిగుద్దుల పార్టీయే వాళ్ళని ఎదుర్కొంది. ఈ రోజు దేశంలో ఉన్న అసమానతల్ని రూపుమాపడానికి ప్రయత్నం చేస్తున్న ఏకైక పార్టీ మా పిడిగుద్దుల పార్టీ. మాలతి గారికి, మాలతి గారికి. మీరు ఎలక్షన్ లో పోటీ చేయొద్దు. అరే, ఏంటి లవ్లీ అలా అంటున్నావు? నేను వెళ్లి ఎలక్షన్ ఆఫీస్ లో నామినేషన్ వేశాను, ఫీజు కట్టాను. ఇప్పుడు నేను ఎలక్షన్స్ లో పోటీ చేయాలి. ఏమంటారండి? చూడమ్మా, ఈ ఎలక్షన్స్ లో నుంచి మీ అమ్మ కావాలనుకున్నా తప్పుకోలేదు. లవ్లీ, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇది మా పార్టీకి ప్రెస్టేజ్ ఇష్యూ. మామ్, నేను ఈ రోజు వరకు మిమ్మల్ని ఏం అడగలేదు. మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతున్నాను. ప్లీజ్ మీరు నా మాట వినండి. మీరు ఎలక్షన్ లో పోటీ చేయకండి ప్లీజ్ మామ్. అవునాంటీ గారు, ప్లీజ్ లవ్లీ చెప్పిన మాట వినండి. సరే, నా లవ్లీ ఇదే కోరుకుంటే కనుక నేను ఈ ఎలక్షన్స్ లో పోటీ చెయ్యను. ఏమండి, మీరింకెవరైనా ఎలక్షన్స్ లో పోటీ చేయమని చెప్పండి. మాలతి, ఎలక్షన్స్ లో వేరే వాళ్ళని పోటీ చేయనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ వల్ల ఏర్పడ్డ మహిళా ఓటు బ్యాంకు చెల్లా చెదరవుతుంది. నా మాట వినండి. నా కూతురు పైన నాకు నమ్మకం ఉంది. తనకెప్పుడు స్వార్థం లేదు. అందుకే తనేం చేసినా సరే దానివల్ల మనకి తప్పకుండా ప్రయోజనమే ఉంటుంది. అందుకని ఎలక్షన్స్ లోంచి నేను నా పేరుని వెనక్కి తీసుకుంటున్నాను. మాలతి, నువ్వేం చెప్తున్నావు? డాడ్, నాకు తెలుసు అమ్మ ఎలక్షన్స్ నుంచి తప్పుకోవడం వల్ల మీ పార్టీకి వచ్చే ఓట్లు తగ్గిపోతాయి. కానీ డాడ్, మీరు గనక ఒక మంచి పని చేస్తే మీ ఓట్లు ఎక్కడికి పోకుండా కాపాడుకోవచ్చు. మా ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి అంత గొప్ప పనే ఉందో చెప్పమ్మా. ఈయన పరిస్థితి కొంచెం సీరియస్ గానే ఉంది. ఈయన లివర్ పాడైపోయింది. ఈయనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. దానికోసం ఎంత తక్కువ అనుకున్నా 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. సరే, చెక్ బుక్ ఇవ్వండి.
తీసుకోండమ్మా. మా లవ్లీ చెప్పిన మాటని నిలబెట్టినట్టు అయింది, మా ఓటు బ్యాంకుని కాపాడుకున్నట్టు అయింది. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు మమ్మల్ని చాలా పెద్ద ఆపద నుంచి కాపాడారు. ఆపదా? మనకి ఎలాంటి ఆపదొచ్చేది లవ్లీ? మనకు కాదు, అది ఆర్తి ఆపద. అదే ఆర్తి ప్రాబ్లం సాల్వ్ అయిపోతే అప్పుడు ఆపద దానంతట అదే తొలగిపోతుంది. సరేనండి, ఇక మేం బయలుదేరతాం. ఈ సమయంలో మా పరిస్థితిని అర్థం చేసుకోండి. నమస్కారం. 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 ఇలా ఇవ్వ కౌసల్య, ఈ చెక్ తీసుకెళ్ళి నేను హాస్పిటల్లో వాళ్ళకి ఇచ్చొస్తాను. అత్తయ్య, ఇప్పుడు నా మీద నాకు అర్థం కాని మీరిద్దరూ ఆ ప్రేమ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మీరు ఇంకొకరి కోసం ఇలా టెన్షన్ పడ్డాం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. లవ్లీ, బావుగారు, నువ్వు అడిగిన పని అయిపోయింది లవ్లీ. ఈ చిప్ ని ఓపెన్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇందులో ఉంది, తీసుకో. బావుగారు, థ్యాంక్ యూ సో మచ్. పదక్క పద. థ్యాంక్ యూ. అయినా నేనంత గొప్ప సహాయం ఏం చేశానని? అక్క రండి. అక్క ఓపెన్ అయింది. ఏమండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అత్తయ్య. అత్తయ్య, అక్క ఇలా అత్తయ్యని ఎవరు బంధించుంటారు? చూడండి, కొంచెం కూడా జాలి లేకుండా నన్ను ఎలా బంధించేశారు. వీళ్ళు నన్ను చావనివ్వట్లేదు, బతకనివ్వట్లేదు. ఎంతో కష్టపడి ఈ వీడియోని రికార్డ్ చేసి పెళ్లి మెడలో పెట్టి పంపిస్తున్నాను. ముందు నువ్వు నన్ను కాపాడమ్మా, లేదంటే నేను ఇక్కడే కొమిలి కొమిలి చచ్చిపోయేలా ఉన్నాను. నన్ను కాపాడలేవులే. అక్క ఇది ఆగిపోయిందేంటి? అయినా అత్తయ్య గారు ఇక్కడ బందీగా ఉన్నారు, మరి అక్కడుందెవరు? అత్తయ్య గారి స్థానంలో ఉండి మన భవిష్యత్తును నాశనం చేసింది తనెవరు? లవ్లీ, అసలు అత్తయ్యని ఇలా బంధించింది ఎవరై ఉంటారో? ఎవరై ఉంటారో నాకు తెలియడం లేదక్క. అత్తయ్య గారేమో ఈ రికార్డులో కిడ్నాపర్ పేరు చెప్పనే లేదు. అక్క, ఒక విషయం చెప్పగలను. అత్తయ్య గారిని ఇలా బంధించిన వాళ్ళే డూప్లికేట్ అత్తయ్యని మన ఇంట్లో ఉంచారు. నువ్వనేది అత్తయ్య రూపంలో ఉండే వేరొకరు సుఖ సంతోషాలతో ఉన్న మన కుటుంబాన్ని నాశనం చేసిందా? వాళ్ళ గురించి తర్వాత చూద్దాం. అన్నిటికన్నా ముందు మనం ఎలాగైనా అత్తయ్యని కాపాడాలి. మనం ఎలా కాపాడాలి? మనం తిరిగి భవిష్యత్తులోకి వెళ్ళాలి. ఎలాగైనా నకిలీ అత్తయ్య బండారం బయట పెట్టాలి. కానీ లవ్లీ, భవిష్యత్తులో ఉన్నప్పుడు మనల్ని ఎవరు చూడలేరు, ఎవరు మాట్లాడలేరు. మనం ఎవరికి మాత్రం ఏమని చెప్పగలం? నిజమే అక్క, అదే ఇప్పుడు ప్రాబ్లం. అక్క, ఒక ఐడియా మనం చేయగలం. ఏంటి? వాళ్ళెవరూ మనల్ని చూడలేరు, తాకలేరు, వినలేరు. కానీ మనం అందర్నీ చూడగలం, తాకగలం, మాటల్ని వినగలం. అంటే అదే అక్క, మనం భవిష్యత్తులోకి వెళ్లి ఈ చిప్ ని అందరూ చూసే విధంగా ప్లే అయ్యేలా చేద్దాం. అండ్ ఐఎమ్ షూర్ ఈ చిప్ ను వాళ్ళు చూశాక అందరూ అత్తయ్యని కాపాడతారు. అయితే పద, ఆలస్యం ఎందుకు? పాపం అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో ఏవో. మీరిద్దరు తలుపులు వేసుకుని ఏం చేస్తున్నారు?
అత్తయ్య గారు అది మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు కదా. లవ్లీకి మొదటి నుంచి ఈ అలవాటు ఉంది. గంటలు గంటలు తలుపులు మూసుకొని లోపలే ఉండేది. ఇప్పుడు నువ్వు తనతో పాటు కలిసిపోయావా? ఖాళీగా ఉంటే ఆలోచనలు తప్పుదారి పడతాయి. మీ ఇద్దరిని ఒక గంట కనిపెట్టుండాలి. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఎప్పుడు నాతో పాటే ఉండాలి. నేనే పని చెప్పినా సరే మీరు వెంటనే ఆ పని పూర్తి చేయాలి. ఇంకో విషయం, ఒక్క క్షణం పాటు మీరు కనబడకుండా పోతే ఊరుకోను. నాతో రండి. ముందు ఈ పని పూర్తి చేయండి. నేను ఈ లోపు అప్పడాలు ఆరు పెడతాను. అక్క, మనం ఆలస్యం చేయడం మంచిది కాదు. మీరు నా మాట విని మీరు ఏదో కారణం చెప్పి ఇదిగో ఈ చిప్ తీసుకెళ్లి భవిష్యత్తులో పెట్టి వచ్చేయండి. అందరూ చూసేలా పెట్టండి, జాగ్రత్తగా పెట్టండి. మన పని అయిపోతుంది. వెళ్ళండి. నేను వెళ్ళను. అత్తయ్య గారు కోపడతారో. నా వల్ల కాదు, నువ్వే వెళ్ళు. అక్క, నాకు వెళ్లే అవకాశం ఉంటే నేను వెళ్లేదాన్ని. నాకు బాగా తెలుసు, నేను అత్తయ్య గారు హిట్ లిస్ట్ లో ఉన్నాను. అలాగే అత్తయ్య గారు మీతో అంత స్ట్రిక్ట్ గా ఉండరు. మీరు వెళ్తే ఆవిడకి ఎలాంటి అనుమానం రాదు. నిజంగా మీరు వెళ్ళండి. ప్రయత్నిస్తాను. అత్తయ్య, అత్తయ్య, అది దాహంగా ఉంది. నీళ్లు తాగొస్తాను. సరే. కమలా, త్వరగా రా. పని అయ్యాక ఈ మేడంతో శుభ్రం చేయాలి. అలాగే. భగవంతుడా, నన్ను జాగ్రత్తగా భవిష్యత్తులోకి చేర్చు తండ్రి. ఇక్కడ ఏదో నొక్కమని చెప్పింది. ఇదే. అమ్మా, అమ్మా, అన్నో, అన్ను, ఏంటిది అమ్మ అమ్మ అని అరుస్తూ ఉన్నావు? చిన్నపిల్లాడివా? తను మీ అమ్మ కాదు, అర్థమైందా? తెలుసుగా, నువ్వు అడాప్టెడ్ సన్. ఏంటి నాన్నమ్మ మీరనేది? నా మీద నీకు నమ్మకం లేదా? సరే, మన ఇంట్లో ఇప్పుడు 100 సంవత్సరాలు నిండిన బామ్మ ఉంది కదా, వెళ్ళి తన్నడుగు. ఏ మమతైతే నీ కళ్ళని నీలా కప్పేసిందో దాన్ని క్షణాల్లో తొలగించేస్తుంది. వెళ్ళి. అను, 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 తను చెప్పేదంతా అబద్ధం. అందరూ నా కనుసైగల్లో నడుస్తున్నారు. మంచిదేలే. వీలైనంత త్వరలో ఈ ఇంట్లో అందరినీ దోచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ పని నేను ఎప్పటినుంచో మొదలు పెట్టాను. లవ్లీ పర్సులో నుంచి నేను 5 లక్షల రూపాయలు తీసుకున్నాను. ఎవరికీ తెలియలేదు. ఇలా ఉంటే డివోర్స్ కన్నా ముందు నేను ఈ ఇంటి మొత్తాన్ని దోచుకోవచ్చు. ఈ ముసల్దానికి ఎన్ని సోకులు! చూస్తూ ఉండు, నేను నీకు ఎలాంటి గతి పట్టిస్తానో చూడు. ఈ లవ్లీ ఎక్కడుంది? నువ్వే దీని బారి నుంచి వీళ్ళందర్నీ కాపాడగలవు. నాకు బాగా గుర్తుంది.
5 లక్షల రూపాయల నోటు పర్సులో పెట్టాను కదా, ఏమైంది? ఎవరు తీసుకొని ఉంటారు? మీ నకిలీ అత్తయ్య ఆ డబ్బులు తీసుకుంది. వెళ్ళి తన్ను అడుగు. ఎంత చెప్పినా ఏం ప్రయోజనం? తనకి నేను కనపడ్ను, నా మాట వినపడదు. తనకి తెలిసేలా ఎలా చెప్పాలి? ఇంతకు ముందు అత్తయ్య గారి డైమండ్ రింగ్ మాయమైంది, తర్వాత కార్తీక్ జేబులోంచి డబ్బులు మాయమయ్యాయి. ఇంట్లో ఏం జరుగుతుంది? అన్నీ ఇలా మాయమైపోతున్నాయేంటి? నువ్వు కంగారు పడకు లవ్లీ. త్వరలోనే నీకు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలిసిపోతుంది. ఇక్కడ పెడితే సరిపోతుంది. ఇదేంటి? ఈ గ్లాస్ ఇలా కింద పడిపోయిందేంటి? ఇక్కడెవరూ లేరే. ఈ చిప్ ఎవరిది? ఒకవేళ కార్తీక్ దై ఉంటుందా? ఒకసారి చెక్ చేస్తాను. నా పని పూర్తయిపోయింది. వెళ్ళాలి, లేదంటే అత్తయ్య కోపడతారు. లవ్లీ, అత్తయ్య, స్వీట్ హార్ట్, ఐ నీడ్ యువర్ హెల్ప్. అత్తయ్య చెప్పండి. నువ్వు నాకు ఓ 20 లక్షల రూపాయలు అప్పు ఇవ్వగలవా? డివోర్స్ అయ్యాక నాకు షేర్ వస్తుంది కదా, అప్పుడు తిరిగి ఇచ్చేస్తాను. ఓకే? అత్తయ్య, నా దగ్గరైతే 20 లక్షలు లేవు, కానీ నేను కార్తీక్ని అడిగొస్తాను. ఆయన దగ్గర ఉన్నాయేమో. ఇప్పుడే అడిగొస్తాను. ఏమండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అత్తయ్య. కొంచెం కూడా జాలి లేకుండా నన్ను ఎలా బంధించేశారు? వీళ్ళు నన్ను చావనివ్వట్లేదు, బతకనివ్వట్లేదు. ఈ వీడియో ఎలా వచ్చింది? లవ్లీ, ముందు నువ్వు నన్ను కాపాడమ్మా, లేదంటే నేను ఇక్కడే కొమిలి చచ్చిపోయేలా ఉన్నాను. ఇది అత్తయ్య గారి గొంతులా ఉందే. అరే, ఇది ఆగట్లేదేంటి? నన్ను కాపాడండి లవ్లీ, ఏ క్షణంలో నేను వచ్చేయచ్చు. ఈ ముసల్దాన్ని వదిలిపెట్టను. కాపాడండి లవ్లీ, నన్ను కాపాడండి. అత్తయ్య, అత్తయ్య ఏమైంది మీకు? లవ్లీ, ఇంతకు ముందే నేను బేబీ డైనోసార్ ని చూశాను. అవి జూపిటర్ కి ఏ చెట్లు మన దేశంలో అల్లకల్లోనూ సృష్టించడానికి వచ్చుంటాయి. ఎక్కడత్తయ్యా? ఇక్కడే ఎక్కడో చూశానమ్మా. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వెంటనే పేస్ట్ కంట్రోల్ తెప్పించు, లేదంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. లేదత్తయ్య, అలా ఏం జరగదు. ఐఎమ్ సారీ. మీరు కిందకి రండి. ఇట్స్ ఓకే. అయినా నేను డబ్బుల కోసం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను నా రూమ్ కి వెళ్తున్నాను. డబ్బు తీసుకొని నువ్వు అక్కడికి వచ్చేసాయి. అలాగే అత్తయ్య. డైనోసార్స్ అవెక్కడున్నాయి? నువ్వు అడాప్టెడ్ సన్ అని నీకెవరు చెప్పారు? నానమ్మ, ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? నేను నీ దగ్గర ఏం దాచలేదు. అత్తయ్య గారు అబద్ధం చెప్తున్నారు. ఇలా అబద్ధాలు చెప్తే ఆవిడకి ఏం లాభం వస్తుంది? నాకు అనిపిస్తుంది మీరే అబద్ధం చెప్తున్నారని. మీరు అసలు నా కన్నతల్లి కాదు, కాబట్టి మీరు నన్ను ఇలా గాలికి వదిలేశారు. లవ్లీ అంటే శాండీని పట్టించుకున్నట్లు మీరు నన్ను పట్టించుకుని ఉండేవారు, కానీ మీరు నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. యూ హ్యావ్ చీటెడ్ మీ. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? ఇదంతా అబద్ధం అని నమ్మించడానికి నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు తిరిగి నన్నే బ్లేమ్ చేస్తున్నావా? ఓ కమాన్ మామ్, ప్లీజ్ మీరు ఇంకా అబద్ధాలు చెప్పకండి ప్లీజ్. నా మైండ్ బాగానే పనిచేస్తుంది. ఐ థింక్
యూ హ్యావ్ లాస్ట్ యువర్ మైండ్. శాండీ శాండీ ఏంటి నువ్వు చేసే పని? నేనేం చేశాను పాప్స్? నేను ఎప్పుడు ఇలా కూర్చున్నా ఈ సోఫా ఇలా అయ్యో. పైకి లేస్తుంది. ఇందులో నా తప్పే ఉంది చెప్పండి. అది నీ తప్పు కాకపోతే ఇంకెవరు తప్పు? లవ్లీ! అమ్మా 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 అమ్మా! అక్క ఏమైంది? అది నేను ట్రెడ్మిల్ ఎక్కగానే ట్రెడ్మిల్ నాకు ఫోర్స్ గా షాక్ కొట్టింది. నాకైతే ఆ క్షణంలో కొండను ఢీ కొట్టినట్టు అనిపించింది. అక్క ఒకవేళ మిషన్ గాని షాక్ కొడుతుందేమో. రండి చెక్ చేస్తాను. రండి రండి. నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? నీళ్లు వేస్ట్ అవుతున్నాయి. అరే వచ్చి ట్యాప్ ఆఫ్ చేయి.